रामं हेमशैलाभदेहं दनुजवनकुशालं ज्ञानेनाम् अग्रगण्यं सकलगुणनिधानं वानराणाम् अधीशं रघुपतिप्रियभक्तं बतात्मजं नमामि। रघुपतिप्रियभक्तं बतात्मजं नमामि। ప్రథమముగా పరమ పూజ్యులు ప్రాతఃస్మరణీయ పరమారాధ్యులు జగద్వందనీయులు శ్రీకృష్ణ చైతన్య మఠం గోసేవాశ్రమం సంస్థాపకాచార్య మధ్య గురుదేవ్ గురు కృపామూర్తి విష్ణుపాద్ పరమహంస పరివ్రాజకాచార్య స్తోత్ర శ్రీమద్ భక్తి సౌధ కేశవ గోస్వామి మహారాజు వారి దివ్యపాదంలో విదాస్ అనంత కోటి దండ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతూ పరమ గురుదేవ విత్తులాభ విష్ణుపాద్ పరమహంస పరివ్రాజకాచార్య స్తోత్ర శ్రీమద్ జగద్గురు భక్తి వైభవ పూరి గోస్వామి మహారాజు వారి దివ్యపాదంలో విదాస్ అనంత కోటి దండ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. రూపాన గురువర్గులు ఆచార్య తాలూకు దివ్యపాదంలో విదాస్ భూరి భూరి సాష్టాంగ అనంత కోటి దండ ప్రణామం చేస్తూ వారి అహేతుని కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. భగవత్ కథా పిపాషు మరియు గురు భ్రాతాలకి మాతృమండలికి నా యథాయోగ్యం మనస్సు మాంజలు తెలియపరుస్తూ అఖిల గుణగణి నిధి కరుణాసాగర భక్తవత్సల కల్పతరు దయాసాగర్ శ్రీ హరి తాలూక మహతి కృప ఈరోజు ఈ త్రిసంధ్యా సమయంలోని భగవత్ సన్నిధిలో మనందరికీ మానవ జన్మలోని సర్వోత్కృష్టమైన ఫలము సత్సంగం లభిస్తుంది. ఇది కేవలం హరి గురు వైష్ణవులకు మహతి 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 కృప. నిన్న రామాయణంలో అతి విషాదమైన ఘట్టం రామచంద్రమూర్తి వనవాసానికి బయలుదేరుతున్నారు. లక్ష్మణుడు కూడాను రామచంద్రమూర్తితో పాటు బయలుదేరడానికి సిద్ధమయ్యారు. లక్ష్మణుడికి చెప్పారు, నాన్నగారి విధానంగా ఉన్నారు అని అతను చెప్పారు. రామచంద్రమూర్తి ఒకవేళ మీరు ఆజ్ఞాపతే నేను ఆత్మహత్య చేసుకుంటాను. లక్ష్మణుడు అంతా చేసే పని వ్యక్తి, ఇతను ఎవరు మాట వినరు, నేను లేకపోతే ఇతను ఉండలేరు, ఆత్మహత్య ఇవ్వడం చేసుకుంటారు ఇతను. అందుకే సరే మీ తల్లిని మరి భార్యని చెప్పిరా. తల్లితో తల్లి రాము సేవ గురించితో ఎప్పుడో తను ఆజ్ఞ ఇచ్చేశారు. తల్లి అంటున్నారు, మీరు ఇంకా వెళ్ళలేదా, మీరు వెళ్ళటి రాముడు వెళ్ళిపోతారు అని చెప్తూ సుమిత్ర చెప్తున్నారు, లక్ష్మణ్ నువ్వు ఎంతో భాగ్యవంతుడివి, నీకు రాముడు తలకు సేవ లభించింది. నేను కూడాను ఒకవేళ పురుషుడిని అయి ఉంటే నేను స్త్రీ అయిపోయాను. నాకు విధాత స్త్రీ చేసేసింది. నేను స్త్రీ అవడంతో నేను రాముడితో సహా రాలేకపోతున్నాను. నేను ఒకవేళ పురుషుడిని అయి ఉంటే నేను కూడాను నీతో పాటు మరి రాముడితో పాటు నేను కూడా అడవికి వెళ్తున్నాను. ధన్య సుమిత్ర. ఈ ప్రకారంగాను ముందుకి బయలుదేరుతున్నారు. అప్పుడు సుమంత్ మహామంత్రి ఇవన్నీ తెలుసుకొని ఆపే వ్యక్తి ఎవరు రాముడికి లేరు. గురు వశిష్ఠులకు చెప్తే ఈ పని అవ్వచ్చేమో అని గురు వశిష్ఠుల దగ్గరికి వెళ్ళారు. గురుమాత అరుంధతి దగ్గరికి వెళ్ళారు. ఇలాగా అయోధ్య మొత్తం అంతాను కైకేయి తాలూక మతి నాశనం అయిపోయింది, వినాశం అయ్యింది. ఈ విధానంగాను రామచంద్రమూర్తి వనవాసానికి వెళ్తున్నారని చెప్పడంతో వశిష్ఠులు మరి అరుంధతి కూడాను
గురుమాత ఆవిడని ఇద్దరు వచ్చారు. కైకేయి దగ్గరికి వెళ్ళారు. కైకేయికి చాలా విధానంగాను అర్థం చేయించారు. హే కైకేయి, ఈ విధానంగా నువ్వు చేయగా నువ్వు నిందించబడతావు, సమాజంలోని ఈ ప్రకారంగా నిందించబడతావు, చాలా అనర్థం అవుతుంది నీకు. కానీ గురువు వాక్యాన్ని కానీ ఎవరిదైతే మనసు బుద్ధి మాయా హరిస్తాదో, ఇంకా గురువు, వైష్ణవులు, సాధువులు, మహాత్ములు, శాస్త్రం, వాక్యాలు కానీ ఏది పనిచేయి, ఏది గుర్తు పెట్టుకోరు, అన్నీ మర్చిపోతారు. దేనిపైన విశ్వాసం ఇంకా ఉండదు. గురువు గారు చెప్తున్నారు గురువుగారు, హే కైకేయి, నేను ఎవరికి ఇప్పటికొచ్చి చేతులు జోడించి అడగలేదు, నా మాట విను, నేను నీకు గురువు, నేను కుల గురువుని, ఈ కులానికి గురువు, నేను నా మాట విని నువ్వు ఈ వరం వాపస్ తీసుకో. కానీ గురుమాత కూడా అన్నారు. ఎందుకంటే గురుమాత పైన మంచి అభిప్రాయం ఉండేది కైకేయికి. ప్రతినిత్యం చరణం స్పర్శించేవారు, ఆశీర్వాదం తీసుకునేవారు గురుమాతకి. గురుమాత కూడా చెప్పారు, హే దేవి, ఇది మంచిది కాదు నీకు అని చెప్పడంతో కూడాను ఖాతరు చేయలేదు. మాయ ఎంత ప్రబలం చూశారు. గురుమాత కూడా చెప్పారు, అయినా కూడా నువ్వు కైకేయి. అందుకే ఎవరి బుద్ధి వికృతి అయిపోతుందో, ఎవరి బుద్ధి నష్టం అయిపోతుందో, మరి ఎవరు చెప్పినా కూడా వినలేదు. సో అందుకే కౌశల్య దగ్గరికి వెళ్ళారు. కౌశల్యతో ఆ ప్రకారంగా వస్త్రం గట్ట తయారు చేసుకుని ఉన్నారు. కానీ ఏ ప్రకారంగానూ మరి ఆ వస్త్రాలతోని, తిలకంతో ఏ ప్రకారంగానూ రాత్రి అంతా జాగరణ చేసుకొని అనేక వస్త్రాలు, అలంకారాలు సిద్ధం చేసుకుని ఉన్నారు. కానీ వెళ్ళి కౌశల్యకి నమస్కరించారు. అమ్మ, ఎప్పుడైతే కౌశల్య కట్ట మీరు ఎక్కడికి బయలుదేరేది, ఈ ప్రకారంగా నువ్వు వస్త్రం గట్ట వేసుకొని. రామచంద్రమూర్తి ఎంత అద్భుతంగా చెప్తున్నారట. అమ్మ, నాకు నాన్నగారు వనంలో రాజా చేసేసారు. ఈరోజు వనంలోని రాజా చేసేసారు, భరతుడికి అయోధ్య రాజా చేశారు. నాకు వనవాసం చేశారు, వనంలోని రాజు అయిపోయాను నేను. ఎంత అద్భుతం చూడండి. నెగటివ్లో కూడా నేను పాజిటివ్ తీసుకోవడం, హాని అవడంలో కూడా దానికి లాభం తీసుకోవడం అనేది ఇది రామచంద్రుడు తప్ప ఇంకెవరు చేయరు. ఎంత హాని అయినా కూడా దీంట్లో లాభం ఏంటి? నాకు వనంలోని రాజా చేశారు నాన్నగారు. నేను సాధువులు, మహాత్ములు, మునిలు, ఋషులతోని దర్శనం చేసుకుంటాను, వాళ్ళ సంగత్వం పొందుతాను, వాళ్ళతో కథ వింటాను, సత్సంగం లభిస్తుంది. దీనికంటే ఇంకేంటి అమ్మ, ఎంతో అదృష్టం నాకు అని రామచంద్రమూర్తి కౌశల్యకి అంటున్నారు. వా, ఈ ప్రకారంగా ఆనందం చేస్తూ కౌశల్య తలకు ఆశీర్వాదం తీసుకొని ముందుకెళ్తున్నారు. మరి చివరిసారిగా దశరథ మహారాజులకు పాదపద్మాన్ని స్పర్శిస్తూ ఆజ్ఞ అడుగుతున్నారు. కానీ దశరథ మహారాజ్ ఏడడం తప్ప ఇంకా ఏమీ లేదు. చాలా ఇప్పుడైనా అంటున్నారు, ఇప్పుడైనా నువ్వు ఈ వరాన్ని వాపసు తీసుకో, ఇప్పుడు జరిగిపోయింది ఏమీ లేదు అని దశరథ మహారాజ్ కైకేయికి ఎంత చెప్పినా కూడాను కైకేయి ఏ ప్రకారంగాను వీరికి జగముండి అంటారు చూసారా, ఇటువంటి మొండి వారు. వీళ్ళకి నచ్చింది, వీళ్ళకి తోచిన బుద్ధే వీళ్ళకి, ఎవరికి ఏ ప్రకారంగానూ ఉండదు. రోజు చెప్తాం మంగళారతి సమయానికి రండి, రోజు చెప్తారు వీళ్ళకి జపానికి సమయానికి రండి. మొండి బుద్ధి, జపానికి రారు, సేవకి రారు, మంగళారతికి రారు. ఇదంటే ఏంటి? వీళ్ళ బుద్ధి హరించింది. వైష్ణవులు ఆజ్ఞ చేయడం వల్ల, వైష్ణవులు చెప్పడం వల్ల, ఎందుకు వైష్ణవులు చెప్తున్నారు మనకి, సాధువులు మహాత్ములు చెప్తున్నారు మనం వినాలి అనే భావన ఎవరికి లేదు. ఎవరికి అయితే వాళ్ళ తనొక ఆలస్యత, లేజినెస్, సీరియస్నెస్ లేదు. అదే ప్రతినిత్యం ఇవాళ అయింది, లేట్ అయింది, రేపు అవ్వకూడదు అని చెప్పేసి వాళ్ళు అలర్ట్ అవ్వాలి. లేదు, మంగళారతి వల్ల లేట్ అయిపోయింది, రేపు అవ్వకూడదు. ఈరోజు నేను భోగారతి వెళ్ళేది చెప్తున్నారు రోజు, ఎందుకు నేను ఈరోజు భోగారతి వెళ్తాను అని ఎవరికైతే లేదు బుద్ధి, అంటే వాళ్ళ బుద్ధి భగవంతులకు మాయ హరించేసింది.
వాళ్ళు వినరు. వాళ్ళకి ఎప్పుడు కూడా నువ్వు ఏంటి సీరియస్నెస్ అంటే ఏంటి, సీరియస్నెస్ అంటే తెలుగులో వాళ్ళకి ఏ ప్రకారం నిష్ఠ ఇంకా రాదు, దానిపైన ఎప్పుడు ప్రాధాన్యత ఇవ్వలేరు. అదే విధానంగా బండి నడుస్తుంది వాళ్ళు. లేట్ కమర్స్ అంటారు కదా, లేట్గానే ఆర్తికి రావడం, లేట్గా జపం రావడం, లేట్గా అన్నీ లేటే, వాళ్ళ జీవితం అంతా లేటే. వాళ్ళ వైష్ణవుల మాటలపైన వాక్యాలపైన మఠం తలక నియమాలపైన ఎవరికి ఆదర్శం లేదు. వాళ్ళు తలొక బుద్ధిని, మనసుని, ఇంద్రియాన్ని హరించేసింది. ఎవరు చెప్పినా చూడండి, వశిష్ఠులు చెప్తున్నారు, ఇటుపక్క గురుమాత అరుంధతి చెప్తున్నారు, దశరథ మహారాజ్ చెప్తున్నారు. మరి వెళ్తున్నారు ముగ్గురు, రామ్ లక్ష్మణ్ సీత. అయోధ్య అంతా వచ్చేసారు. ఎవరు ఇంకా అయోధ్యలో ఇంకెవరు లేరు, మొత్తం అంతా లేదు. గోడలాగా నిల్చోపోయారు అందరూ. రాముడికి విడిచిపెట్టేది లేదు. కానీ రామచంద్రమూర్తి తలుచుకోండి, ఎంతమంది వచ్చినా కూడా ఎవరు ఆపుతారు? రామచంద్రమూర్తి సాంత్వన ఇచ్చేశారు అందరికీ. లేదు, నా పితృవాక్య పరిపాలన నేను చెయ్యాలి అని అందరికీ అర్థం చేసేసి మీరు నాకు తోవని ఇవ్వాల్సిందే అని. కానీ రాముడితో ఒక మాటలోని అందరూ కరిగిపోయి ఏం చేశారంటే రాముడితో పాటే వెళ్ళిపోయారట అందరూ. ఎంట రామచంద్రమూర్తి రథంలోని ఎప్పుడైతే ఎక్కి సీతా లక్ష్మణుడు వెళ్తున్నారో అప్పుడు దశరథ మహారాజ్ వెనకాతల ఇంకా వెళ్ళొద్దని పరిగెట్టి ఆపుతున్నారట. పడిపోతున్నారు, ఆపుతున్నారు. మరి అయోధ్య అంతా వెనకాతల రామచంద్రమూర్తి వెనకాతలనే వెళ్ళిపోయారు. ఎలాగా మీరు ఆపితే మీరు ఆగరు, అందుకే మీతో పాటు మేము వచ్చేస్తే సరిపోయింది, మీరు ఎక్కడ ఉంటే అక్కడే అయోధ్య, ఎక్కడ ఉంటే అక్కడే మాకు రాజు అని అయోధ్య ప్రజలు అందరూ కూడా రాముడితో పాటు వెళ్ళిపోయారట. ఆ రోజు సాయంత్రం అయిపోయింది. సాయంత్రం అవడంలోని తప్సా నది తీరంగా ఆ రోజు సాయంత్రం కాలాతిపాతం అంటే రెస్ట్ తీసుకున్నారు. పొద్దున్నంతా నడుచుకుంటూ వెళ్ళారు అందరూ. చాలామంది అలిచిపోయారు. మొదటి రోజు ఇంకా ఎక్స్పీరియన్స్ రాలేదు, నడవడం చేయడం. అందరూ తప్సా నదిలోని ఉన్నారు. సాయంత్రం అవడంతో రామచంద్రమూర్తి గాయత్రి త్రిసంధ్య చేశారు. అనేక నియమాలతో చేసుకుంటూ చాలామంది అనేక వస్తువులు ఇచ్చారు తినడానికి. కానీ రామచంద్రమూర్తి లేదు, కందమూడి పళ్ళు తప్ప ఇంకా ఏమీ తినకూడదు అని చెప్పి, నగరంలో బాస చేయకూడదు అని చెప్పేసి చాలా వారికి తినలేదు. అందరూ ఆ విధానంగానే అలచడితో అయోధ్యవాసులు, ఇటుపక్క మహామంత్రి సుమంత, లక్ష్మణుడు, సీత, రాముడు అందరూ కూడా అలచి కూర్చున్నారు. రాత్రి అయింది, అందరూ అక్కడే విశ్రామం తీసుకున్నారు. రామచంద్రమూర్తి ఎలాగ విశ్రామం తీసుకుంటున్నారంటే భూమి మీద బంగారు మంచం మీద పడుకునే వ్యక్తి, తలగాడు లేకపోతే అతనికి నిద్ర లేకపోయిన వ్యక్తి, ఏ రోజు అయితే అతనికి రాజు తిలకం చేస్తారో రాజసింహాసనంలో కూర్చోవలసిన సమయం భూమి మీద కూర్చుంటున్నారు. తలగాడికి ఏంటి ఒక రాయిని పెట్టుకున్నారట, ఒక రాయిని తల కింద పెట్టుకుని పడుకున్నారట. చూడండి, అయినా కూడా విషాదము, దుఃఖము, కష్టము రామచంద్రమూర్తికి ఏ ప్రకారంగా లేదు. ఏ రోజైతే రాజు అవ్వాల్సింది అతను ఇప్పుడు భూమి మీద ఒక నదీ తీరాలుగా పడుకున్నారు, ఏమీ లేకపోయినా. ఇతనికంటే దుఃఖం ఇంకెవరికి ఉంటుందా? మనం ఏదో ఒక చిన్న గాయం అయితే, ఒక చిన్న ఇదైతే ఓహో నాకు భగవంతుడు ఎంత కష్టం ఇచ్చారు, అంత కష్టం ఇచ్చారు, ఎలాగైపోతున్నారు, అలాగైపోతున్నారు, బీపీలు షుగర్లు పెంచేసుకుంటున్నాం. రాముడికి ఇంత కష్టం తలుచుకొని చూద్దాం. ఏ రోజైతే రాజు అవుదామని మొత్తం ప్రకటన అయిపోయిందో ఆ రోజు ఇప్పుడు బికారి కంటే ఎక్కువ అయిపోయి ఉన్నారు. ఒక అట్లీస్ట్ మనకు చాప ఉంటుందో లేకపోతే తలగాడ ఉంటుందో ఏదో ఒకటి, ఏమీ లేదు, భూమి మీద పడుకున్నారు. ఇటువంటి ఆత్మారామం భగవంతుడు దేనికి ఎటువంటి పని కూడా చేయగలరు. అందరూ పడుకున్నారు. మధ్యరాత్రి రామచంద్రమూర్తి లెగిసిపోయారు. లెగిసి
సుమంత్కి మహామంత్రి చెప్పినారు, మీరు రథం తీయండి, ఈ విధానంగా తీయండి. ఈ అయోధ్యవాసులందరూ మన రథం ఎటుపక్క వెళ్ళిందని తెలియకూడదు, అలాగ తీయండి. ఆమె ఎందుకు మీ గురించి వచ్చారు చాలామంది, మీరంటే ప్రాణం, వాళ్ళు మీకంటూ వాళ్ళు ఇల్లు వాకులు అన్నీ విడిచిపెట్టి మీ వెనకంటే వస్తున్నారు, మీరు వాళ్ళకు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారంటావు. ఇది ధర్మం కాదు. అయోధ్యాన్ని విడిచిపెట్టేశారు, వాళ్ళు ఇల్లు వాకులు ఆస్తి అంతస్తులు అన్నీ విడిచిపెట్టి వచ్చారు, మీరు వాళ్ళకు విడిచిపెట్టడం ధర్మం కాదు రాము అని చెప్తే రామచంద్రమూర్తి ఏం చెప్పారు తెలుసా? అతి అద్భుతం, రామాయణంలో తెలుసుకోవాల్సి. రామచంద్రుడు చెప్తున్నారు, హే సుమంత్ మహామంత్రి, ఇప్పుడు అయోధ్య అంతా జనశూన్యం అయిపోయేది. ఎందుకంటే జనాలందరూ వచ్చేసారు, జనశూన్యం అయిపోయింది. ఇప్పుడు రేపు భరత్ వస్తారు, భరత్ రాజు అవుతారు, ఎవరికి రాజత్వం చేస్తారు? ఏ ప్రజలు ఉంటే కానీ రాజాకి విలువ ఉంటుంది, ప్రజలు లేకపోతే ఆ రాజుకి ఏ ప్రకారం విలువ ఉంటుంది. అందుకే భరత్ వీళ్ళందరికీ శాసనం చేయాలి, అందుకే అయోధ్య జనశూన్యం అవ్వకూడదు. చూడండి, భారతుడి పైన కూడా ఏ ప్రకారంగా అసూయ కానీ ఏమీ లేదు. తమ్ముడు రాజు అవుతారు, ఆ రాజు ఎవరికి పరిపాలిస్తారు? ప్రజలు లేకపోతే ఏ ప్రకారంగా పరిపాలిస్తారు? ఏ ప్రకారంగా రాజు అతనికి రాజుకి విలువ ఉంటుంది. అందుకే రేపు వస్తారు భారతుడు, వీళ్ళందరూ భారత శాసనం శాసనం అవుతారు. అందుకే మనం వెళ్ళిపోదాం పదండి. ఈ విధానంగానూ భారత్కి శాసనం గురించి రామచంద్రమూర్తి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే పొద్దున్న అయింది, ఈ అయోధ్యవాసులందరూ లెగిసారు. లెగిసిన తర్వాత చూస్తే రామచంద్రమూర్తి లేరు, రాముడు లేరు, లక్ష్మణుడు లేరు, సీత లేరు, ఇటుపక్క సుమంత్ లేరు. ఏహే, ఎంత పని చేసాం, రాముడికి మనం అందరూ విడిచిపెట్టేసాం. చాలామంది దాంట్లోని డిస్కషన్, అందరు బ్రహ్మచారులు ఇది వినండి. ఒక వ్యక్తి దాంట్లో అన్నారు, చూసారా, మనం రాముడితో పాటు అన్నీ విడిచిపెట్టి వచ్చాం, రాముడి గురించే వచ్చాం, ఇల్లు వాకులు ఆస్తి అంతస్తు అన్నీ విడిచిపెట్టి వచ్చేసాం, కానీ నిద్రని విడిచిపెట్టలే. నిద్రపోతే మనం చక్కగా ఈరోజు రాముడితో పాటు వెళ్ళిపోతుంగా, నిద్రపోయాం కాబట్టి రాముడికి మనం పొందలేపాం. చూసారా నిద్ర ఎంత డేంజర్. సో అన్నీ విడిచిపెట్టడం సహజమే, ఇల్లు, భార్య, పిల్లలు, అమ్మ, నాన్న, అక్కచెల్లు, అందములు, ఆస్తులు, అంతస్తులు అన్నీ విడిచిపెట్టేయచ్చు, కానీ నిద్రని విడిచిపెట్టడం చాలా కష్టం. ఇది రామాయణంలో తెలుసుకోవాల్సిన విషయం. నిద్ర పోతే రాముడు మన నుంచి వెళ్ళిపోతారు, బయటికి మనకి విడిచిపెట్టి వెళ్ళిపోతారు, నువ్వు నిద్రించే ఉండు. నిద్ర మనకి శరీరానికి ఎంత కావాలో అంతే నిద్రించాలి, అలాగని నిద్రపోకుండా ఉండకూడదని చెప్పలేదుగా. సమయం నిర్ధారించారు దానికి, నిద్ర ఎంత కావాలనేది. అలాగ నిద్రాయే జీవితం కాదుగా, నిద్రాయే సాధన కాదుగా. సో అందుకే నిద్రించడం వల్ల ఈరోజు అయోధ్యవాసులు రాముడికి పొందలేపారు. చూడు ఎంత మంచి ఇది. సాధకులు భక్తులు తెలుసుకోవలసిన వస్తువు. ఏదో చాలామంది భక్తులు అంటారు, చాలామంది ఇంట్లోని పూజా పునస్కారాలు, బ్రహ్మచారులే కాదు వేరే భక్తులు కూడాను సమయం దొరికితే పడుకుపోతారు ఇంట్లోని. సమయం అంటే ఎప్పుడు దొరుకుతూనే ఉంటుంది వాళ్ళకి. కొద్ది ఖాళీ దొరికితే చాలు మంచం మీద పడుకుపోతారు, ఇంకేం పని పాటు లేదు, పడుకోను లేదు. సమయం దొరికిందంటే రాముడి తలక చింతనలో ఉండాలి, రాముడి తలక కథలో ఉండాలి, రాముడి తలక చరిత్ర చదవడంలో ఉండాలి, విండోలో ఉండాలి, రాముడి తలక హరినామం కథలో ఉండాలి. మనం కొద్దిగా లీజర్ టైం వచ్చిందంటే మనం ఏం చేస్తాం? అరామ్ కాదు రామ్, హరామీని చేస్తారు. రామ్ భక్తులకి, భక్తులు రాముడికి గుర్తుపెట్టుకుంటారు. ఈ విధానంగా అందరూ పాపం అయోధ్యవాసులు అందరూ నెలికేరు, ఎక్కడికి వెళ్ళారు ఎటు వెళ్ళారు ఏదని చెప్పేసి ఎవరికి, ఎందుకంటే రాముడు ముందే ప్లాన్ చేసుకున్నారు. ఎట్టిపక్క వెళ్ళామో తెలియకూడదు వాళ్ళకి. ఎంతో విశ్లేషణ చేసేది, ఎట్టిపక్క వెళ్ళారు దారి కనుక్కుందామని, కానీ దొరకలేదు, వెళ్ళిపోయారు. అందరూ పాపం అయోధ్యను ఏడ్చుకుంటూ అందరూ దుఃఖంతో మళ్ళీ అయోధ్యకి తిరిగి వెళ్ళిపోయారు. ఇప్పుడు వెళ్తూ శృంగవేరపూర్ దగ్గరికి వెళ్తున్నారు. ఈ శృంగవేరపూర్లో రాజు ఎవరు? రాజా గుహు.
ఈ రాజా గుహు చూశారు దూరం నుంచి ఎవరు వస్తారు రథంలోని, రామచంద్రమూర్తి. కానీ ఇటువంటి వస్త్రం వేసుకుని వస్తున్నారేంటి, ఆశ్చర్యపోయారు. కానీ ఎటువంటి వస్త్రం అయినా కూడా ఏంటి, రాజు వస్తున్నారు, ఇతను గుహుకి మిత్రుడు అవుతారు. రామచంద్రమూర్తికి మిత్రుడు గుహు. ఇది ఎలాగ గుహు మిత్రుడయ్యారు? ఎప్పుడైతే రామచంద్రమూర్తి బాల్యకాలాన్ని వశిష్ఠ ఋషి దగ్గర 64 రోజులు విద్యాధ్యయనం చేశారో, విద్యాధ్యయనం చేసుకొని తిరిగి వెళ్తున్నారో, అందరూ చాలామంది స్వాగతం పలకడానికి వచ్చారు. అయోధ్యలోని చాలా ప్రముఖమైన వ్యక్తులు, భక్తులు, శ్రద్ధాలు అందరూ స్వాగతం పలకడానికి వచ్చారు. దాంట్లో నిషాద్ రాజ్ కూడాను వచ్చారు, వాళ్ళ కొడుకు గుహు. అప్పుడు ఇంకా రాజు అవలే అతను, వాళ్ళ తండ్రి రాజు. నిషాద్ వాళ్ళ కొడుకుని పట్టుకొని, అప్పుడు రామచంద్రమూర్తి అంత ఏజీ ఇతుంది కూడాను గుహు. ఈ నిషాద్ మరి గుహు చాలా దూరం, ఎందుకంటే చాలామంది జనాలు ఉన్నారు రాముడికి చూడడానికి, వెల్కమ్ చెప్పడానికి. పాపం వీళ్ళతో నిషాద్ జాతి చాలా లాస్ట్కి ఆఖరికి ఉన్నారు అనుకోండి. ఆ గుహు ఒక బాణం, ఎదురుతో ఒక బాణము, మరి తీరం అన్ని చేసుకొని భేట అంటే గిఫ్ట్ ఇద్దామని అనుకుంటున్నారు రాముడికి. కానీ ఎంత జన సముద్రంలోని నేను రాముడి దగ్గరికి ఎలాగ వెళ్తాను, నాకు ఎలాగ నా విలువ ఉన్నది, నాకు రాముడి దగ్గరికి వెళ్ళి నేను ఈ గిఫ్ట్ని ఇస్తాను. ఎంతో భక్తి శ్రద్ధలతో తయారు చేసి వచ్చారు, కానీ ఇవ్వడానికి అవకాశం లేదు. మనం ఇప్పుడు సీఎంఓ పిఎంఓ వస్తారు, మనం ఇవ్వగలం ఏంటి, ఏదో గిఫ్ట్ ఇప్పుడు ఎక్కడ ఇస్తాం, ఇవ్వగలం. ఇప్పుడు ఇచ్చిన కూడా దీంట్లో బాగుంటుంది ఏమని తీసుకో, ఎక్కడ ఉంటుంది వాళ్ళ రేపు దానికి తరకి మరికి అని చెప్పేసి మేము వెళ్ళాం సీఎం దగ్గర పిఎం దగ్గరికి వెళ్తే, ఒక మా ఇన్విటేషన్ కార్డు బ్యాగ్ పట్టుకొని ఆ బ్యాగ్లను మొత్తం అంతా చెక్ చేశారు వాళ్ళు, మెషిన్లు పెట్టుకొని ఇది అది పంపించలేదు, ఏముంటుంది అని చెప్పేసి. సో అది గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి లేదు, ఎక్కడ అవుతుంది, ఎక్కడో దూరం ఉన్న రాముడు. కానీ రామచంద్రమూర్తి సర్బంతర్యామి, అతని మనసులోని నాకు ఇద్దాము అని ఉన్నదని చెప్పేసి దూరం నుంచి ఉండేవాడు నా గుహుని పిలిచారట. గుహుని పిలిపించి రథం మీద ఎక్కించి ఏంటయింది అని చెప్పేసి, నేను మీ గురించి ఒక మంచి ఉపహారం తెచ్చాను, కూడా తీసుకోండి అని చెప్పడంతో అతనికి ఆలింగనం రాముడు చేసుకున్నారట గుహుకి, నువ్వు నా మిత్రుడివి అని చెప్పేసి. ఆ రోజు నుంచి ఆ గుహు రామచంద్రమూర్తి నన్ను మిత్రుడు అన్నారు అని చెప్పేసి ఇదే పెద్ద ఐశ్వర్యం, ఇదే పెద్ద ధనం అనుకుని ఇంకా ఏ ధనం ఐశ్వర్యం పైన ఇంకా ఏం ఆశించలేదు. ఆ నిషాద్ వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత అతను రాజు అయ్యాడు. రాజు అయినా కూడా కేవలం నేను రాముడి తరొక మిత్రుడిని, రాముడి తరొక మిత్రుడు తన ఒక అభిమానంతో రాముడి తరొక మిత్రుడు అని చెప్పేసి ఒక భావనతోనే చాలా సాటిస్ఫాక్షన్గా సంతోషంగా జీవించాడు. కానీ ఆ మిత్రుడు ఈరోజు వస్తున్నారు రథం పైన. సో చెప్తున్నారు, వచ్చి స్వాగతం పలికించారు, చాలా అద్భుతంగా స్వాగతం కల్పించారు ఆ రాజు రామచంద్రమూర్తికి. మరి రామచంద్రమూర్తికి అనేక ఫలాలు, అతను కూడా అడవిలోనే ఉండేవారు గుహు. నిషాద్ రాజు అంటే అడవిలోని రాజు. ఆ గుహు కూడా కందమూడు ఫలాలు అన్నీ ఏర్పాట్లు చేశారు. ఆ రోజు రామచంద్రమూర్తి ఆ కందమూడు ఫలాలు స్వీకరించి తిన్నారు. ఎందుకంటే చెప్పున్నారు అన్నం తినకూడదు, కేవలం కందమూడు ఫలాలు తప్ప ఇంకేమి తినకూడదు అని చెప్పేసి ఉన్నది. కాబట్టి ఆ రోజు గుహు చేతులించి కందమూడు ఫలాలు తిన్నారు. గుహు తాలూకా తల్లి చాలా వృద్ధ, అతి ముసలివ, తను లేగలేరు. అటువంటి పరిస్థితుల్లో అతి వృద్ధ. ఆ తల్లి కూడా అనుకున్నారంటే నాకు కూడా శక్తి ఉంటే, అవకాశం ఉంటే నేను కూడా రాముడికి ఒక చిన్న పండు పెడుదును అని అనుకున్నారట మనసులో. మనసులో ఎప్పుడైతే అనుకున్నారో రాముడు దానికి స్వీకరించి ఎప్పుడు ఇచ్చారు, ఎప్పుడైతే కృష్ణ అవతారంలోని పళ్ళు అమ్మే ఒక ముసలావిడ లగ పుట్టారట. అప్పుడు కృష్ణుడు కొన్ని ధాన్యమో బియ్యం ఇచ్చేసి ఆ పళ్ళుని తీసుకున్నారు, పళ్ళుని స్వీకరించాడు. ఆ పళ్ళు అమ్మే తల్లి
ఒళ్ళో కూర్చున్నారు. ఈ విధానంగాను ఆ పళ్ళుని స్వీకరించారు. చూడండి, ఎప్పుడు మనసులోని ఎప్పుడైనా భావన ఉన్నదనుకోండి, నేను కృష్ణునికి ఇది పెడతాను, రాముడికి ఇది పెడతాను, ప్రేమతో స్నేహంతో ఎప్పుడైనా ఒకటి అనుకున్నాం అనుకుంటే అది భగవంతుడు ఎప్పుడైనా మనకి అది కలిగిస్తాడు. లేకపోయిన పరిస్థితులని ఎంతో భక్తి శ్రద్ధలతో అనుకున్నారట, నాకు అవకాశం ఉంటే రాముడికి ఒక పండు ఇద్దును అని. చూడండి, రామ అవతారం అయిపోయింది, కృష్ణ అవతారంలోని తనకి ఈ ప్రకారంగా అవకాశం కలిగింది. ఇది గర్గ సంహితలో రాసి ఉన్నది. తనొక చరిత్ర, ఈ గుహ తనొక తల్లి, తనొక చరిత్ర ఎవరు అని తెలుసుకొని ఈ ప్రకారంగాను పళ్ళు స్వీకరించారు. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. సో విధానంగాను సుమంత్ మహామంత్రితోని ఈ గుహ తెలుసుకున్నారు. ఎందుకు రాముడు ఈ ప్రకారంగా వేషం వేసుకున్నారు, ఎందుకు ఈ ప్రకారంగా సీత లక్ష్మణుతో వెళ్తున్నారు అని చెప్తే మొత్తం అంత కథ అంతా సుమంత చెప్తున్నారు. ఎవరికి? గుహకి. రాత్రి అంతాను చక్కగా విశ్రామం తీసుకున్నారు. రామ్ సీతాదేవి మరి రాముడు లక్ష్మణుడితో పడుకోరు. లక్ష్మణుడికి సుమిత్ర చెప్పారు, హే పుత్ర లక్ష్మణ, నువ్వు ఎప్పుడు కూడా కలలో కూడా రాముడు తాలూకా సేవలోని నువ్వు ఎప్పుడు అవహేళన చేయక, కలలో కూడా కళలో కూడాను అవహేళన చేయకూడదు. కళ ఎప్పుడు వస్తుంది? పడుకుంటే కదా కళ వస్తుంది, ఇంకా పడుకోకపోతే కళ ఎందుకు వస్తుంది? ఏమో నేను కళలో కూడాను అవహేళన చేయొచ్చేమో, అందుకే నేను పడుకోకపోతే ఇంకా. అందుకే 14 సంవత్సరాలు లక్ష్మణుడు పడుకోలేదట, నిద్రను త్యాగం చేశాడు. అద్భుతం చూడండి, ఇది సాధ్యమా? 14 సంవత్సరాలు నిద్రపోకుండా ఉండగల మనిషి ఉండగలరేంటి? వాస్తవం ఉండగలరు. చూడండి, కొంతమంది ఎవరైతే ప్రేమిస్తారో ఆ ప్రేమికురాలో లేకపోతే ప్రేమికుడు దొరికిపోతే వాళ్ళకి నిద్ర పట్టదు. మీకు ఎప్పుడైనా ఆ ప్రకారంగా అనుభవం ఉన్నదో లేదో తెలియదు. నిజం, వాళ్ళు పడుకుంటారు మాటకి, కానీ వాళ్ళకి నిద్ర రాదు. రాత్రి అంతా కేవలం బాధ, దుఃఖం, కష్టంతో పొద్దున్న పోతుంది, కానీ నిద్ర రాదు. కళ్ళు అలాగే ఆలోచనతోనే ఉంటారు. అలాగే కొన్ని నలలు నిద్ర లేకుండా చాలామంది ఉన్నారు. అనుకుంటా మనం నిద్రపోకుండా ఎలాగంటే బతుకుతామని చెప్పేసి. నిజంగా వాస్తవంగా ఎవరైతే విరోహం ఉన్నదో, బాధ ఉన్నదో, కష్టం ఉన్నదో వాళ్ళకి నిద్ర రాదు. అటువంటి పరిస్థితి మనకి ఇప్పుడు రాలేదు అనుకుంటా, కానీ వాస్తవంగా ఎవరికి దుఃఖం ఉన్నదో వాళ్ళు నిద్రపోలేదు, నిద్ర రాదు కూడా. ఎవరికైనా అనుభవం ఉన్నదా? ఎవరికైనా అనుభవం ఉన్నది. సో అనుభవం ఉన్నది. సో అది సాధ్యం ఎలాగా? రాముడి గురించి ఒక లక్ష్మణునికి ఎందుకు సాధ్యం కాదు? వాస్తవం సాధ్యం అవుతుంది. మనం ఆశ్చర్యపోకూడదు. 14 సంవత్సరాలు ఇదేంటో కథ లేదు, నేనైతే నమ్ముతాను దీనికి. ఎవరిపైన మనకి ఎక్కువ ప్రేమ ఉన్నాదో వాళ్ళకి నిద్ర రాదు, మనం దొరకకపోతే విరోహంతో. సో ఈ ప్రకారంగా 14 సంవత్సరాలు రాముడి పైన ప్రేమ ఉందని చెప్పేసి ఎక్కడ నేను అతను తాలూకా సేవలని అవహేళన చేసేస్తానని చెప్పేసి 14 సంవత్సరాలు పడుకోలేదు. ఈ రాత్రి అంతాను సుమంత, గుహు మరి లక్ష్మణ్ ఏం చేశారు? సత్సంగం. మరేంటి ఊరికినే ఇలాగైంది ఇలా చేద్దాం ఈర్ష్య ద్వేషం కాదు. అక్కడ కథ ప్రారంభమైపోయింది. ముగ్గురు భక్తులు కలిసిపోయారంటే ఏమవుతుంది? భగవంతులుగా నిరంతరంగా లీలానే స్ఫురిస్తారు. అక్కడ ఎవరైతే ఒక అభక్తులు చేరిపోయారు అనుకోండి, ఇంకా మొత్తం భౌతిక ప్రపంచమైన న్యూస్కి వెళ్ళిపోతారు, లేకపోతే రాజకీయంకి వెళ్ళిపోతారు, లేకపోతే ఇంక దేనికి వెళ్ళిపోతారు. భక్తులు అందరూ ఒక దగ్గర చేరుకున్నారంటే ఏమవుతుంది? భగవత్ కథ, భగవంతుల మహిమ, భగవంతుల గుణగణాలు, భగవంతుల నామతుల మహిమ, ఇవన్నీ చర్చిస్తారు. ఈ గురువు మరి లక్ష్మణుడు మరి మహామంత్రి సుమంతం కేవలం భగవంతుల గుణగణాలను కీర్తిస్తున్నారట. ఆ సమయంలోని కేవట్ అని నాభికుడు అంటే తెలుసా? ఆ నాభికుడు వింటున్నారట. ఆ రోజు రాత్రి డ్యూటీ పడ్డది ఈ నాభికుడికి. ఏం డ్యూటీ? అడవిలోని అనేక మంది హింస జంతువులు ఉంటాయి. రాముడు సీత మీద పడుకున్నప్పుడు ఎవరైనా హింస జీవితులు వచ్చేసి బాధ పెడతారేమో అని చెప్పేసి ఎవరికి నైట్ డ్యూటీ ఇచ్చారట. ఈ రాజు ఎవరు?
అందరు సెక్యూరిటీ పర్పస్ మీద అందరికి ఉంచారట. సెక్యూరిటీ పర్పస్ ఈ కేవట్ ఈ నాభికుడు ఉండేవారట. నాభికుడు ఉండేవారు, కానీ ఎప్పుడైతే వీళ్ళు సత్సంగం అవుతుందో ఇతను చెవు ఇచ్చేసి వింటున్నారు. ఎప్పుడైతే ఈ సత్సంగం మహాపురుషులకు సత్సంగం విన్నారో భగవత్కథ, ఇతను హృదయం అంతా నిర్మలం అయిపోయింది. హృదయం అంతా నిర్మలం అయిపోయింది. భగవంతుడికి నేను ఎలాగ పొందాలి అని ఆశ కలిగింది. ఎవరైతే సాధు సంఘం ఎవరైతే కరెక్ట్గా చేయలేదో, కరెక్ట్గా వినలేదో, అప్పటి వరకు వాళ్ళ తాలూకా గమ్యము తెలియదు. ఉద్యోగం, సద్యోగం, భార్య, పిల్లలు, ధనం, సంపద, ఇది అది చేద్దాం, ప్రతిష్ట, మానం, సన్మానం, స్టోరేజ్, ప్రాపర్టీస్, నా నేమ్, ఫేమ్, ఇవన్నింటిలో పరిగెడతారు. ఎప్పుడైతే వాస్తవంగా భగవంతుడి గురించి తెలుసుకున్నారో వాళ్ళు ఇది ఎలాగ మనకు దొరకవలసింది దొరుకుతుంది, భగవంతుడి గురించి ఆలోచిద్దామని అప్పుడు బుద్ధి పుడుతుందట. కేవటికి అప్పుడు బుద్ధి పుట్టింది, నేను ఎలాగైనా భగవత్ ప్రాప్తి అవ్వాలి అని చెప్పేసి. అయితే ఏం చేశారు? పొద్దున్న అవగానే రామచంద్రమూర్తి గంగాగడ్డ స్నానం చేశారు, గంగాని పూజించారు, సూర్య నమస్కారాన్ని సూర్యార్ఘ్యం చేసి సూర్యార్ఘ్యం బట్ట ఇచ్చారు. అప్పుడు ఈ కేవట్ పరిగెట్టి వెళ్ళి రాజా గృహుకి కలిశారు. కలిసి, రాజా మీరు నాకు ఒక వరం ఇవ్వాల్సింది గుర్తున్నదా? అవును. ఏం వరం అంటే, ఒకరోజు గుహు అడవికి వెళ్తూ చాలా డెప్త్గా వెళ్ళిపోయారు. తిరిగి రాలేకపోతున్నారు. ఎందుకంటే చాలా దాహంతో ఉన్నారు. దాహంతో వచ్చినప్పుడు ఈ కేవట్ ఆ మార్గంలో వస్తుండేరు. రావడంతో నీళ్ళు త్రాగపోతే ప్రాణం పోతాదో ఏమో అటువంటి పరిస్థితులు ఎవరు ఉండేవారు? రాజా గుహు. ఆ సమయంలోని ఈ కేవట్ గంగా నీళ్ళు ఇచ్చి తన దాహాన్ని తీర్చారు, ప్రాణాన్ని రక్షించారట. ఆ సమయంలో ఈ రాజా గుహు చాలా అద్భుతమైన సాయం చేసావు, నాకు నీళ్ళు జలదానం ఇచ్చేసి, నేను నీ మేలు ఎప్పుడు తీర్చలేను, కానీ చెప్పు, నేను రాజుగా ఉన్నాను కాబట్టి నేను నీకు ఒక ఏదైనా వరం ఇస్తాను, గిఫ్ట్ ఇస్తాను, ఉపహారం ఇస్తాను, నీకు ఏది కావాలో చెప్పు అంటే, నాకు ఇప్పుడు ఏమవసరం లేదు, నాకు కావాల్సినప్పుడు అడుగుతాను అని చెప్పారట. అప్పుడు చెప్పడంతో ఇప్పుడు అవకాశం వచ్చింది కేవట్కి. రాజు నాకు ఈ ప్రకారంగా మీరు మాట ఇచ్చారు కదా, నాకు ఇప్పుడు ఈ మాట కావాలి, ఏంటి కావాలి చెప్పు. ఇవి ఒకటి వరం కాదు, నీకు 100 వరాలు ఇస్తానయ్యా. ఈరోజు నేను ఎంత ఆనందంగా ఉన్నాను, రాముడు స్వయంగా నా మిత్రుడు ఈరోజు మా ఇంటికి వచ్చారు, మా ఫలహారం తీసుకున్నారు, ఎంతో అద్భుతం, నేను ఎంతో ఆనందంగా ఉన్నాను, చెప్పు నీకు ఏది కావాలి. నాకేం కాదు, నాకు ఒకటే కావాలి. ఏంటి కావాలి? ఈరోజు గంగా తీరంలోని ఎవరి తాలూకా బోట్ అంటే పడవ ఉండకూడదు, కేవలం నా ఒకే పడవ ఉండాలి. ఇదేం వరం, విచిత్రమైన వరం అడిగారు. ఈ నాభికుడి బుద్ధి పోదు, ఎవరికి ఏ ప్రకారంగా బుద్ధి. ఇదే వరం, కొన్ని డబ్బు అడుగుతారో, లేకపోతే ఇదే అడుగుతారు, ఇదే అడుగుతారు, అదే అడుగుతారు. ఏంటి ఈ గంగా తీరంలో ఎవరు పడవ ఉండకూడదు, నీ యొక్క పడవ ఉండాలా? సరే చెప్పేస్తానని చెప్పేసి ఆ రోజు మొత్తం ఆ రాజు కాబట్టి ఎవరు కూడా నువ్వు గంగా తీరంలో ఎవరు పడవ ఉండకూడదు ఈరోజు అని చెప్పేసారు. సో బెయిన్ చేశారు రాజు కాబట్టి ఎవరు వెళ్ళలేదు. ఇతను వెళ్ళి కూర్చున్నారు ఎక్కడ? ఈ గంగా తీరంలోని నాభి కింద. రాముడు సీత ఆ గుహు రాజ్యాన్ని విడిచిపెట్టి గంగా పారం అయ్యి అవతల పక్కి వెళ్ళాలి వనంకి. కానీ గంగా పారం అవ్వాలంటే ఏం కావాలి? పడవ కావాలి. అక్కడ పడవలు ఎవరు ఏది లేదు, కేవలం ఒకటే పడవ ఉంది. చూసేసి వినేశారు రహస్యంగా, ఇతను భగవంతుడు, ఇతని తాలూకా నేను నా పడవలను తీసుకెళ్తాను అని మొత్తం ప్లానింగ్. చూసారా? ఇది సాధకుడి తాలూకా ప్లానింగ్. భగవంతుడికి ఎలాగ పొందాలి, ఇదే ఏం ఐశ్వర్యం ఇచ్చి, ఏం బుద్ధి ఇచ్చి, ఏ మనసు ఇచ్చి, ఏ ఎనర్జీ ఇచ్చి మనం భగవంతుడి పొందగలని మన ప్లానింగ్ మన అంతా ఈ ప్రకారం ఉండాలి. ఏ ప్రకారంగా నా ఆస్తిని పెంచాలి, ఏ ప్రకారంగా ప్రాపర్టీస్ని పెంచాలి, ఏ ప్రకారంగా నేమ్ ఫేమ్ని పెంచాలి, లేకపోతే ఏ ప్రకారం ఇది పెంచాలి అది పెంచాలి అని అనుకున్నాం. కానీ భగవంతుడికి ఎలాగ పొందుతాను అని ఎప్పుడు కూడా మనం మన బ్రెయిన్ని యూజ్ చేసుకుంటున్నాం. కేవలం మన బ్రెయిన్ కేవలం ఈ ప్రకారంగా తిరుగుతుంది తప్ప ఊరికినే తిరుగుతుంది, అన్నిటికీ మిథ్యా పైన తిరుగుతుంది. కానీ కేవలం తన బ్రెయిన్ నేను భగవంతుడికి పొందుతానని బ్రెయిన్ తిరిగి రాజుకి ఈ ప్రకారంగా వరం అడిగి అక్కడ ఒక్కలే ఉన్నారు. రాముడికి చూస్తున్నారు, దూరం నుంచి వస్తున్నారు, సీతారాముడు లక్ష్మణుడు వస్తున్నారు. చూస్తున్నారు, దగ్గరికి వచ్చిన వారికి చూస్తున్నారు, ఆనందపడతారు, చాలా వస్తున్నారు, రాముడు వస్తున్నారు అని చెప్పేసి దగ్గరికి వచ్చిన ముఖం తిప్పేసారు. కాబట్టి
ముఖం తిప్పేశారు. ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు దగ్గరికి వచ్చేసి ముఖం తిప్పేశారు. రాముడు పిలిచారు, ఏ కేవట్, మాకు నది గంగాని తీరం దాటించాలి అని చెప్పడంతో కేవట్ చాలా అద్భుతంగా కేవట్ తాలూకా మరి రామచంద్రమూర్తి తాలూకా అద్భుతమైన ప్రసంగం మనం ఆస్వాదిద్దాం. ఈరోజు కేవట్ని చెప్పారంట, నాకు మీరు గంగాని తీరాన్ని దాటించాలి అని చెప్పడంతో కేవట్ చెప్తున్నారంట, నాథ ఆజుమే కాహో నా పావా మిటే దోష దుఃఖ దరిద్ర ఛుఆవా మాగి నావో కేవట్ ఆనా కహై తుమార మరము మే జానా. చెప్తున్నారంట, నాకు తెలుసు మీరు ఎవరు, మీ సంగతి నాకు అంతా తెలుసు అని అంటారు. నేను ఇప్పుడుతో వచ్చాను, నీతో పరిచయం ఇప్పుడే అవ్వలేదు, నేను కేవలం నాకు తీరం దాటించని చెప్పడంతో నువ్వు నా గురించి ఏం తెలుసుకున్నావు, నాకు అంతా నీ గురించి తెలుసు. అక్కడ లక్ష్మణుడు అంటారు, అరే బ్రహ్మ ఇంద్రుడు చంద్రుడు కూడా తెలుసుకోలేకపోతారు, అయితే నా అంతు ఆది అంతు ఈ నావికుడు ఏంటి నాకు పద్ధతిలో చెప్తాడు, వీడికి నా గురించి మీ గురించి అంతా నాకు తెలుసు అని చెప్పేసి చెప్తున్నారు అని అనుకుంటున్నారు. నాకు అంతా తెలుసు. ఏం తెలుసు అంటే చరణ కమల రజు కహు సభు కహోయి మానుష కరణి మురి కచ్చు అహాయి రామ సియ రామ రామ సియ రామ. ఏం తెలుసయ్యా నువ్వు నా గురించి అంటే, మీ పాదంలో మహా డేంజర్ ఉందండి అంటారు. ఎవరంటారు? కేవట్ అంటారు. మీ పాద ధూళిలోని మహా జాదు ఉన్నది అంటే ఏమంటారు? బ్లాక్ మ్యాజిక్, చాలా బ్లాక్ మ్యాజిక్ ఉన్నది మీ పాదంలో. నా పాదంలో బ్లాక్ మ్యాజిక్ ఏముంది? నేను విన్నాను మీరు మీ పాదధూళి రాయి మీద పడడంతో ఆ రాయ నారి అయిపోయింది కదా, అది నాకు తెలుసు. అందుకే మీ పాదధూళి చాలా పెద్ద డేంజర్. మీరు ఎప్పుడైతే మీ పాదధూళి నా పడవ మీద పడితే పడవ కూడా నారి అయిపోయి పైకి వెళ్ళిపోయింది అనుకోండి, అలాగా అహల్య వెళ్ళిపోయింది, నా బతుకు ఈ పడవ పైన నా బతుకు ఇంకేముంటుంది? నేను ఎలాగ బతుకుతాను, నేను ఎలాగ తింటాను? ఈ పడవే నా జీవితం. మీ పాదధూళి పడిన వెంటనే ఇది నారి అయిపోతుంది అని చెప్తున్నారు కేవట్. అంత తెలుసు. చెప్తున్నారు, అరే అది గురుగారు చెప్పారు, అది ఆ విధానంగా అయ్యింది, అది చేయమని చెప్పారు, అది నువ్వు దానికి దీనికి ఎలాగ పోల్చుతున్నావు అని చెప్పి, లేదు మీ పాద మహిమ మాకు తెలుసు, పాదధూళి మహిమ తెలుసు. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు అంటే, ఒక పని చేస్తా, మీరు పడవ ఎక్కాలంటే ఖచ్చితంగా మీరు కాలు కడగాలి, మీ ధూళితో నేను ఎక్కించను మీకు అని అంటారు. కాలు కడిగే నేను ఎక్కిస్తాను మీకు అని చెప్పేసి, సరే ఏం చేయాలంటే కాలు కడుగుతాను. సరే కాలు కడుగుతాను. కాలు కడగడానికి ఎగ్రీ అయ్యేది ఎవరు? రామచంద్రమూర్తి. సరే ఎగ్రీ అవడంతో ఇతను పరిగెట్టి వాళ్ళ ఇంట్లోని వాళ్ళ భార్యకి పిల్లలకి వాళ్ళ ఊరిలోని మొత్తం అందరినీ పిలుచుకొని వచ్చేసారు. రండి తారణహార వచ్చారు, ఈరోజు మీ అందరూ భాగ్యం, రండి. ఈరోజు అటువంటి ఒక పాదపద్మం మనం కడగడానికి అవకాశం పొందుతున్నాము. చూడడానికి ఈరోజు అభిషేకం చేస్తే ఎవరు రారు. కానీ కేవట్ ఏ ప్రకారంగా వ్యక్తి, అతను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి బంధువులకి మిత్రులకి ఊరులందరికీ పిలుచుకొచ్చేసారు. రండి, ఈరోజు తారణహార్ వచ్చారు, ఈరోజు వాళ్ళ తాలూకా పాద ప్రక్షాళన చేయడానికి అవకాశం మనకు దొరికింది, మరి దర్శనం చేసే అవకాశం మనకు దొరికింది, రండి అని చెప్పడంతో అందరికీ పిలిచి వచ్చేసారు. ఈ లక్ష్మణుడు చూస్తున్నారు, ఎల్లేడు పరిగెట్టి ఎక్కడికి రాడు, ఎప్పుడు కలుగుతాడు, ఎప్పుడు ఈ పడవ ఎక్కి తీస్తాడు. మనకి చూస్తే మొత్తం జనాలందరూ వచ్చి కొట్టడానికి వచ్చారా, తిట్టడానికి వచ్చారా ఏంటని చూసేవాడికి కాలు కడుగుతారు. అందరికీ ఎందుకు వస్తారు? అందరూ చూడాలి, మరి నేను ఒక్కడినే అవుతుంది ఏంటి, అందరూ చూడాలని చెప్పేసి అందరూ చూస్తారు. అయితే బంగారం లేదు, వెండి పల్లెం లేదు, ఏమీ లేదు. ఏం చేశారంటే, బంగారం వెండి పల్లెలు కడిగితే నీరు అలాగే ఉండిపోతుంది. మనం ఎంత తాగుతాం కానీ ఒక కర్ర పల్లెం ఉంటే, కర్రతో ఉంటే, ఆ కర్రలోని
రామచంద్రమూర్తి తాలూక కడిగిన పాదనీళ్ళు ఇంకిపోతుంది, కర్ర పీర్చేస్తుందిగా. ఇంకిపోవడం వల్ల దానిపైన మనం రోజు రోటీ తీసుకుని రోజు తిందాం. భగవంతుడి తాలూక చరణ రజ ఆ రోటీలో ఉంటుంది కాబట్టి రోజు తినడం వల్ల మనం ఎంతో అదృష్టం అని చెప్పేసి వాళ్ళ భార్యకి చెప్పారట. ఎవరు? కేవట్ అని చెప్పేసి అందరికీ సిద్ధం చేశారు. నీళ్ళు గట్ట తీసుకొచ్చారు. ఆ పల్లెం ఏంటి అంటే ఒక చాటలాగా ఉంటుంది చూసారా. ఇప్పుడు ఎప్పుడైతే పడవలోని నీళ్ళు అయిపోతుందో ఆ నీళ్ళతోని తీస్తారు, ఏముంటుందండి అది తీసుకొని వచ్చి దానిపైన పెట్టారు. దీనిపైన మీరు పెట్టింది అది చూస్తే ఎంత ఉన్నది, 2 పాదాలు పెట్టింది కూడా లేదు, ఒక పాదం. ఇవి ఎంత చిన్నది తీసుకొచ్చావు, 2 పాదాలు ఎలా కడుగుతావు? ఒకటి తర్వాత ఒకటి కడుగుతాను. విచిత్రం భక్తు. సరే నీ ఎలా చేస్తొచ్చి కడుగు, మా అక్కడికి వెళ్ళాలి ఎలాగైనా. పోనీ వేరే పడవకి వెళ్తామంటే కూడా నా అవకాశం లేదు. ఏంటి ముందు ప్లానే చేసేసారు, అతను తప్ప ఇంకెవరు లేరు దారి. సరే కడుగు. రామచంద్రమూర్తి తాలూకా పాదము కడుగుతున్నారు. ఎంత అదృష్టం! బ్రహ్మ కడిగిన పాదము. బ్రహ్మ కేవలం పాదాన్ని కడగలేట, ఒక అంగుటి అంటే ఏను బొటన ఏళ్ళని కడిగారట బ్రహ్మ. కానీ ఈరోజు కేవట్ భగవంతుల యొక్క పాదం కడిగే అవకాశం కూడా దొరికింది. పాదంతో కడుగుతున్నారు. కడిగి ఒకటి పక్కన పెట్టండి, ఇంకోటి తీసుకొస్తున్నారు, ఇంకోటి కడుగుతున్నారు. ఎప్పుడైతే కడిగారు కింద నుంచారో చూస్తే మళ్ళీ మొత్తం అంతా ధూళి ఉన్నది. గంగా సముద్రాన్ని ఇసుక కట్టి ఉంటుంది. ఇక మళ్ళీ మనకు సమస్య ఈ ధూళితోనే. మళ్ళీ మీరు కింద పెడుతున్నారు, మరి పద్ధతి తీసుకురాలేదు, కింద తీసుకొచ్చారు. ఒకటి కలిగిన తర్వాత ఇంకోటి కింద పడితే ఖచ్చితంగా ధూళి ఉంటుంది. ఈ ప్రకారంగాను అయితే ఒక పని చేయండి, మీరు ఎత్తి పెట్టుకోండి, ఒక కాలు కింద పెట్టుకోకండి. అరే పడిపోతాను నేను, మీరు 2 కాళ్ళు నేను ఎలాగ పెట్టుకోండి. ఏం పడుకోండి, మీరు నా శిరస్సు పైన చెయ్యేసుకొని పట్టుకోండి, ఏం పడలేదు. చూడండి ఈరోజు కేవట్ రాముడి తలొక పాదం ప్రక్షాళన చేసుకొని రాముడి తలొక 2 చేతులు కేవట్ తలొక శిరస్సు పైన ఉన్నది. ఎంత అదృష్టం కేవట్! ఏ ధనం! రాముడే కావాలని వ్యక్తుల పైన ఎంత అదృష్టం భగవంతుడు ఇస్తారో తెలుసు. కానీ రాముడే కావాలని ఉండాలి ఎవరికైనా. వాస్తవంగా రాముడు కావాలని చెప్పేసి ఎవరి మనసులో ఉంటుంది, ఖచ్చితంగా భగవంతుడు అన్ని ప్రకారంగా అవకాశం ఇస్తారు. కేవట్ చూడండి, కేవట్ రామచంద్ర తలక బ్రహ్మ, ఇంద్రుడు, చంద్రుడు ఎవరికి కూడా అంత అదృష్టం లేదు భగవంతుడి తలక పాద చేతులు 2 శిరస్సు పైన ఉంచే అవకాశం. కానీ కేవట్ పొందేశారు. ఈ ప్రకారంగా ప్రక్షాళన చేసుకొని కేవట్ ఆ నీళ్ళని మొత్తం అందరికీ పంచిపెడుతున్నారు. రాముడు చంద్రమూర్తి ఇంకేమేమి చేస్తారు, లక్ష్మణుడు లోని కుమిలిపోతున్నారు, కోపపడిపోతున్నారు. ఏంటి అది చేష్టలు ఇట్టును, లక్ష్మణుడు కోపం అయిపోతున్నారు, చెప్పలేక ఉండలేక. అందరికీ నీళ్ళంతా పాదోదకం అందరికీ పంచుతున్నారు. సీతాదేవి అంటారు, పదరా మనం కూడా తీసుకుందాం రాముడి తలక. హే మనం క్షత్రియులని మనం ఎవరికి అడుగుతాం, మనం ఇలా పట్టుకుంటాం, నువ్వు అలాగే క్షత్రియ ఉండి నేను వెళ్ళి తాగుతాను. సీతాదేవి వెళ్ళి లైన్లో నిల్చుకొని భగవంతుడిగా పాదపద్మం నీళ్ళు ఆ కేవట్ చేతిని తీసుకుని తాగుతున్నారట. రాముడు అంటే ప్రేమ ఉంటే ఆ ఎవరు క్షత్రియ ఏంటి బ్రాహ్మణుడు, నువ్వు క్షత్రియ ఉండు నేను వెళ్ళి తీసుకుంటాను అని తీసుకొని కొంత తాగారట. కొంత లక్ష్మణ్ కూడా ఇచ్చారట, నేను తీసుకొచ్చాను నువ్వు తాగు అని. సో లక్ష్మణ్ కూడా తాగి చాలా అద్భుతంగా ఆనందంగా అయ్యే ఉన్నారు. ఇప్పుడైనా పడవ ఎక్కించి ఉండు ఒక నిమిషం ఉండండి. ఇప్పుడు కాదు, చూడండి మీరు మహాన్ విద్వాన్ పండితులు గురు వశిష్ఠుల దగ్గర శిక్షణ నేర్చుకున్నారు. అవును, మీకు అన్ని విద్య మీకు తెలుసు. అవును, నేను చదువుకోలేదు, ఏ స్కూల్కి వెళ్ళలేదు, ఏ ప్రకారంగా విద్య నేర్చుకోలేదు. మా అనేక పితృపురుషులు తర్పణం కూడా మాకు చేయడం ఎలాగో తెలియదు. మాకు పురోహితులు లేరు, ఎవరు లేరు. మా అందరు తల్లిదండ్రులు అందరూ చనిపోయి ఉన్నారు, కానీ వాళ్ళకి మేము ఏ రోజు తర్పణం ఏమి లేదు, పిండం ఏమి లేదు. ఆ పనిని మీరు ఈరోజు చేసేసింది. మీరు ఎలాగా వచ్చారు, మీరు విద్వాన్ పండితులు, మీరు తప్ప ఇంకెవరు తీస్తారు అని చెప్పేసి చెప్పడంతో ఈ పని కూడా చేయాలా, తర్పణం కూడా చేయాలా. నువ్వేం పడవ ఎక్కిస్తున్నావు కానీ మీ తల్లిదండ్రులకు తర్పణం కూడా నేను చేయాలా, సరే అని చెప్పేసి
గంగా నీళ్ళతోని వాళ్ళ తాలూకా తల్లిదండ్రుల తాలూకా తర్పణ కూడా చేశారట రామచంద్రుడు. ఎప్పుడైతే తర్పణ చేశారో మొత్తం అనేక తరాలు, మొత్తం కేవట్ తాలూకా తరాలు తరించిపోయారట. రామచంద్రమూర్తి నీళ్ళు ఇస్తే తర్పణం చేస్తే ఎవరు తరించరు? రామచంద్రమూర్తి వాళ్ళ తాలూకా మొత్తం పితృపురుషులందరినీ తరించారట. చూడండి, వాస్తవంగా ఇతను భక్తుడు. ఎందుకు? వాళ్ళ ఊరిని తరించాడు, వాళ్ళ భార్య పిల్లల్ని తరించాడు, వాళ్ళ అమ్మా నాన్నని తరించాడు, వాళ్ళ పితృపురుషుని తరించాడు. నేను తరించిపోతాను, నేను భక్తి చేసేస్తాను, నేనే నామం చేసేస్తాను, నేనే ఇచ్చేసేస్తాను, నేనే జ్ఞానం పొందుతాను, నేనే మఠంలో తింటాను, నేనే మఠంలో ఉంటాను, ఇది కాదు. 10 మంది రావాలి, 10 మంది తీసుకోవాలి, ఈ ప్రకారంగా మఠం. భక్తులు తాలూకా ఏంటి ధొరే జొనే జొనే బ్రహ్మాండ తారితే ధొరే శక్తి, బ్రహ్మాండ తారితే శక్తి ధరే జనే జనే. ఒక వ్యక్తి మొత్తం ఒక బ్రహ్మాండాన్ని తరించగలరు, అంత శక్తి ఒక వైష్ణవుడి దగ్గర ఉన్నది. కేవలం వైష్ణవుడు మొత్తం ఊరిని తరించేశారు, వాళ్ళు తల్లిదండ్రిని తరించేశారు. చూడండి, ఒక్కరు తలుచుకుంటే వాళ్ళ మొత్తం కుటుంబాన్ని, వాళ్ళ పితృపురుషులను కూడా తరించగలడు. అది ఎప్పుడు సాధ్యం? ఎప్పుడైతే రామభక్తి, కృష్ణ భక్తి, నారాయణ భక్తి తప్ప ఇంకెవరిని ఏ ప్రకారంగా తరించరు. అటువంటి భక్తులు అటువంటి స్వభావం అవ్వగలరు. సో విధానంగాను మొత్తం అందరినీ ఉద్ధరించేసి ఇప్పుడు పడవ ఎక్కించారు. అయితే లక్ష్మణుడు వెనకట్లా కూర్చున్నారు, సీతారాములు ముందు కూర్చున్నారు, ఆ ముందు ఈ నాభికుడు కూర్చున్నారు. నాభిక పడవ తీస్తున్నారు, సీతారాములు కనబడుతున్నారు. అద్భుతంగా ఆ సీతారాములు చూసేసి చెప్తున్నారు, నేను ఒక పాట పాడినా అని అనేక హఠహాసంతో అనేక పాటలు పాడుకుంటూ వెళ్తా. ఇటుపక్క లక్ష్మణుడు కోపమైపోతున్నారు. నాకు తెలుసులే నీ సంగతి, నువ్వు ఎందుకు కోపపడతావు నాకు. చూడండి, ఈ కేవట్ ఎవరు తెలుసా? ఎప్పుడైతే క్షీర సముద్రంలోని అనంత వాసుదేవులని నారాయణుడు పడుకుని ఉన్నారో అప్పుడు లక్ష్మీదేవి పాదసేవన చేస్తున్నారు. అప్పుడు ఇది కచ్చువ అంటే తాబేలు రూపంలోని నారాయణ తలక పాదాన్ని స్పర్శించడానికి ఎంతో ప్రయత్నిస్తుందట ఈ తాబేలు. చాలాసారి వచ్చేసి తాకినప్పుడు లక్ష్మీదేవి తను కొద్దిగా తోసేస్తుంటారు. నారాయణ తలక పాదానికి ఏమైనా హాని చేస్తుందేమో అని లక్ష్మీదేవి కొద్దిగా తోలేస్తుంటారు. మళ్ళీ వచ్చేస్తుంటారు, నారాయణకి పొందాం, పాదాలు స్పర్శ చేద్దాం అని చెప్పేసి ఈ తాబేలు. కానీ అనంత వాసుదేవులతో ఉగ్రస్వరూపము కోపం ఒకే ఒక్కసారి ఠంకుమని ఇచ్చారట. ఇవ్వడంతో మొత్తం తను చనిపోయారు. విక్షేపం చేస్తున్నారని చెప్పేసి భగవంతుడికి అని చెప్పేసి తనకి సైడ్ తీసేసారు. అది ఆ తాబేలు శరీరం పోయి ఏం శరీరం వచ్చింది? మనిషి శరీరం. చూసారు, భక్తులు, సాధువులు, మహాత్ములు హాని చేయనా కూడాను వారికి లాభమే. బహుత్ దుర్లభో మనుష్య తనుపాయ. మనసు తనుపాయ అంటే మనిషి శరీరం పొందడం ఇంత సరళం కాదుతో కష్టం. 1,000,000 జన్మల తర్వాత మనకి మనిషి జన్మం పొందడానికి అవకాశం మనకి దొరుకుతుంది. ఈ ప్రకారంగా మనం పొందలేదు. ఇంత సరళం కాదు మనిషి జన్మం పొందడానికి. అనేక పశు పక్షులు, కీట పతంగ, వృక్షలతాలు అయ్యి మనం ఈ మనిషి జన్మం పొందాం. కానీ మనిషి జన్మం పొంది మన తరగ లక్ష్యాన్ని ఏంటి అని తెలుసుకోలేకపోతున్నామే. అదే పద్య మన దుర్దశ. మన దశ ఎటువంటిదంటే, మన భాగ్యం ఎటువంటిదంటే మంద భాగ్యం. మనం ఏంటి, మన లక్ష్యం ఉండాలి, మనిషి జన్మ తనకు ముఖ్యమైన ఉద్దేశం ఏంటి మనం తెలుసుకోలేకపోతున్నాం. సో ప్రకారంగా ఈరోజు కేవట్ ఈ ప్రకారంగా భగవద్గీత పొందుతున్నారు. ఈ ప్రకారంగా పాట పాడుతూ నాభికి వెళ్తున్నారు. ఎక్కడికి? తీరాన్ని దాటించడానికి. తీరం దాటించడానికి వెళ్తూ 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 ఇంకొద్ది క్షణంలోని తీరం దాటుతుంది కానీ మళ్ళీ టర్న్ చేసేసారట. ఎవరు? కేవట్. మళ్ళీ టర్న్ చేసి లక్ష్మణుడు అడుగుతున్నారు, ఏంటి
ఇంత దూరం ఇంకొద్దికి పోతే మనం తీరం దాటేస్తాం, ఇతని తలనొప్పి మనకు పోతుంది అనుకున్నాం. ఇతను ఇంకా ఇప్పుడు కేవలం పాటే పాడుతున్నారు, ఇంకా నృత్యం చేసి మనకి ఎక్కడ పడేస్తారో తెలియదు. అందుకే ఏం చేస్తాం, మళ్ళీ టర్న్ చేశారు. ఉండు లక్షణ, ఏంటో ఒక సామాన్లు ఏదో మర్చిపోయేమో, వెళ్తున్నాడు వెళ్ళినేయండి అని టర్న్ చేసుకొని మళ్ళీ యథాస్థానానికి వెళ్ళడానికి వెళ్ళారట. వెళ్తూ వెళ్తూ మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ టర్న్ చేశారట. మళ్ళీ లక్ష్మణ అంటున్నారు, రాముడు మీరు అడగండి, నేను అడగడం వినగలగా ఉండదు, నేను అడిగితే ఇంక విచిత్రంగా వేరేగా ఉంటుంది, మీరే అడగండి అని చెప్పి. ఏమో అక్కడికి వెళ్ళిన తర్వాత గుర్తొచ్చిందేమో, ఆ వస్తువు దీంట్లోనే ఉన్నదేమో, రాముడు తనకు స్వభావం. సో అందుకే మళ్ళీ టర్న్ చేస్తున్నాను. ఈ విధానంగాను అనేకసార్లు ఇటు అటు చేసి తిరుగుతూనే ఉన్నారు ఈ కేవట్. అప్పుడు రామచంద్రమూర్తి ఉండలేక, కేవట్ ఏం చేస్తున్నావు స్వామి, నేనేదో 4-5 సార్లు తిప్పడంతో మీరు అలసిపోతున్నారే, జీవుడికి 84 లక్షలు చక్రంలో తిప్పుతుంటూనే ఉంటారు, మేము ఎలాగుంటాం, మా పరిస్థితి ఏంటి చెప్తున్నారట. కేవట్ 84 లక్షలని మాకు అలా తిప్పుతూనే ఉన్నారు, మాకు ఎన్ని జన్మము, మేము ఎలాగుంటాం, కేవలం మేము 5-6 సార్లతో ఇలా తిప్పడంతోనే మీరు అలసిపోతున్నారు, మీరు ఈ 84 లక్షల జీవరాశులను మేము తిరుగుతూనే ఉన్నాము చక్రంలోని, ఉద్ధరించండి మాకు స్వామి అని చెప్పేసి ఈ ప్రకారంగా లక్ష్మణుడికి ఇంకా కోపం అయిపోతున్నారు. ఇతను ఇప్పుడు చెప్పే వస్తువు అవన్నీ అని చెప్పేసి ఈ విధానంగా అంటే అద్భుతమైన రాముడు ముఖం నుంచి నవ్వు తీసుకురుద్దామని చెప్పేసి తన తలక, ఎందుకంటే పాపం విషాదంగా కష్టంతో వచ్చున్నారు. రాముడు తలక ముఖం నుంచి నవ్వు, ఇవన్నీ విని రాముడు చాలా నవ్వుతున్నారట. నవ్వుతున్నారు, దేనికి నవ్వుతున్నారంటే సీతకు చూసి నవ్వుతున్నారు, మరి సీతాదేవి రాముడు చూసి నవ్వుతున్నారు. ఏంటి దేనికి నవ్వుతారంటే, చూడు కేవట్ తలక భాగ్యం. ఏంటి భాగ్యం అంటే, ఏ పాదపద్మాల గురించి మీ ఎదురు తగులు ఆడుకుంటుండేరు, ఆ పాదపద్మాలు ఈరోజు కేవట్ 2 పాదాలు తాలూక కడగడం భాగ్యం దొరికింది. ఒకరోజు లక్ష్మణుడు ప్రతినిత్యం రాముడి తాలూక పాదసేవ చేసేవాడు, ప్రతినిత్యం. ఎప్పుడైతే వివాహం అయ్యిందో మరి సేవ దొరకలేదు, ఎందుకంటే సీతాదేవికి సేవ అర్ధాంగిని. తను వెళ్ళే ముందే సీతాదేవి పాద సేవ చేస్తుంటారు. పాపం లక్ష్మణుడు ఈ ప్రకారంగాను బాధపడుతూ సగం ఎండిపోయి తిండి తిప్పులు వదిలేసేది. నేను రాముడి తరగ సేవలు నాకు దొరకలేదు, ఏం చేస్తానని చెప్పేసి లక్ష్మణుడు వెళ్ళి రాముడికి అన్నారట, హే అన్నయ్య, మీ సేవ నేను చేయలేకపోతున్నాను, నాకు నిద్ర రాకుండా తిన్నాను కూడా ఇష్టపడకుండా ఉంది సీతాదేవి, మరి నేనేం చేస్తాను, సీతాదేవితో 2 పాదపద్మాలు పట్టుకున్నారు, నేనేం చేస్తాను. అయితే ఒక పని చెయ్యి, ఏంటి, పండగ వస్తుంది, హోలీ పండగ, హోలీ పండుగలోని నువ్వు గిఫ్ట్ అడుగు, ఏంటి, రాముడు తలకు పాదసేవ నాకు ఇవ్వమని చెప్పేసి. వదిన అమ్మ తల్లి కదా, తల్లికి ఒక గిఫ్ట్ అడుగు, ఖచ్చితంగా నువ్వు గిఫ్ట్ అడిగితే ఖచ్చితంగా ఇస్తారు, అలాగే అని చెప్పేసి పండగ వారికి, హోలీ పండగ వారికి వెయిట్ చేశారు. ఎవరు, లక్ష్మణుడు వెయిట్ చేసి ఆ రోజు భరతుడికి అడిగారు, ఏంటి కావాలి అంటే, నాకు రాముడి పైన అనురాగం కావాలి, భక్తి కావాలి. శత్రుఘ్నుడికి అడిగారు, శత్రుఘ్నుడు నాకు భరతుడి పైన అనురాగం కావాలి అని చెప్పేసి చెప్పారు శత్రుఘ్నుడు. మరి లక్ష్మణుడికి అడిగారండి, లక్ష్మణుడికి అడిగితే నీకేం కావాలంటే, రాముడితో 2 పాదసేవ కావాలి నాకు అని చెప్పేసి, నిత్యం నాకు 2 పాదసేవలు కావాలి. ఇది వింటూ సీతాదేవి మూర్ఛించి పడిపోయింది. నేను పాదసేవ విడిచిపెట్టి నేను నెలగొండగలను అని చెప్పేసి అతను మూర్ఛించి పడిపోయాడు సీతాదేవి. అందరూ భయపడ్డారు, సీతాదేవికి ఏమైంది, లక్ష్మణుడు ఏమడిగారు, సీతాదేవిలో మూర్ఛించి పడిపోయింది అని చెప్తూ అందరూ కంగారు పడ్డారు. కానీ రామచంద్రమూర్తికి లక్ష్మణుడు చెప్పారు, నేను ఇలా అడిగాను, మూర్ఛించి పడి ఏం చేద్దాం అంటే, ఒక పంచి చెవులో వెళ్ళి చెప్పు, ఒక పాదం మీది ఒక పాదం నాది అని చెప్తే మళ్ళీ చూస్తాను. సో ఈ ప్రకారంగా మళ్ళీ లక్ష్మణుడు వెళ్ళి సీతాదేవి చెవులో చెప్పాడు, అమ్మ రాముడి తల ఒక పాదం మీరు సేవ చేస్తారు, ఒక పాదం నేను సేవ చేస్తుంటే అప్పుడు సీతాదేవి మళ్ళీ లెగిసారట. ఈ విధానంగాను చూడండి, లక్ష్మణుడికి ఎంత కఠినం, సీతాదేవికి ఎంత కఠినం, కానీ ఈరోజు కేవటికి ఎంత అదృష్టం, 2 పాదం కడిగేది. జనక మహారాజు కడిగారు, ఇప్పుడు కన్యాదానం చేసినప్పుడు అతనికి గిఫ్ట్గా ఏం దొరికింది, సీతాదేవి దొరికారు కదా. ఇప్పుడు కేవటికి ఏం దొరుకుతారు, జనక మహారాజు కడిగేసి సీతాదేవికి ఇచ్చారు.
ఇప్పుడు కేవట్ 2 కాలు కడిగి ఏమి ఇస్తారు, ఏం పొందుతారు అనేది ఇంకా చెప్పడానికి ముందుకు ఉన్నది. సో ఈ ప్రకారంగాను అనేక లీలలతోని కేవట్ చాలా లీలలతోని రాముడు చాలా హాస్యపదంగా ఆనందిస్తున్నారు కేవట్ తాలూకా. ఎలాగైనా ఇప్పుడు కేవట్ తీరిని తీసుకొచ్చారు. తీరిని తీసుకొచ్చి ఎప్పుడైతే తీరిని తీసుకొచ్చారో రామచంద్రమూర్తి అట సీతాదేవి వైపు చూశారట. చూడడంతో తెలుసుకున్నారు, ఏదో ఒకటి ధనం ఇవ్వాలి, ఏదో ఒకటి ఉపహారం అనుకోండి. అంటే అప్పుడు టికెట్ లేదు, ముందు టికెట్ మాట్లాడుకోలేదు. సో ఏంటంటే రామచంద్రమూర్తి వేసిన ఒక రింగ్ ఉండేదట, వజ్రం తాలూకు రింగ్ ఒకటే, ఇంకా అన్నితో ఇప్పేశారు. అలంకారం భూషణం ఏమీ లేదు, కేవలం ఒకటి ఉన్నది. అది రాముడు వేసారని చెప్పేసి ఆ రింగిని సీతాదేవి తీయలేదు. కానీ ఇప్పుడు రాముడు చూడడంతో ఆ రింగిని తీసేసి రాముడి చేతిలో పెట్టేశారు. అది కూడా చూడండి, ఆ రాముడు ఆ రింగిని ఇచ్చేసి కేవటికి ఇస్తాడు, ఇదిగో తీసుకో ఉపహారంగా, నాకు ఈ తీరం దాటించే కాబట్టి ఉపహారంగా నువ్వు తీసుకో అని చెప్తున్నారు. ఇది నేను దీని గురించి నాకు వద్దు, నాకు ఏం దొరికింది, నాథ ఆజు మే కాహో న పావా మీటే దోష సుఖ దరిద దావా बहुत काल में कानि मजूरी आजु दीन विधि बनि भली भूरी राम सिया राम राम सिया రామ్. నేను ఈరోజు ఏది పొందానో జీవితంలో ఎప్పుడు కూడా అటువంటిది పొందలేను. నేను చాలా పెద్ద ఉపహారం మీ పాదపద్మల ప్రక్షాళన చేసి మీతో సాంగత్యం, మీతో స్పర్శ, మీతో ఇంతసేపు ఉండడంలో నేను ఏదైతే సుఖం పొందానో నేను ఈ జీవితంలో ఇంకా ఎప్పుడు దీనికంటే విలువైనది నేను ఎప్పుడు ఇంక పొందలేను. నాకు విధాత నాకు ఏ ప్రకారంగా ఈరోజు అదృష్టం ఇచ్చిందో నేను దీనికంటే అమూల్యమైనది వస్తుంది నేను ఇంకేం పొందుతాను. మీకు జనక మహారాజ్ పాదం కడిగి సీత లాంటి గిఫ్ట్ మీకు ఇచ్చారు. నేను మీకు ఈరోజు పాదం కడిగి సీతా తాలూకా ఒకే ఒక అంగభూషణం, ఆ స్వర్ణం తాలూకా రింగిని నేను తీసుకుంటానా? నేను ఎప్పుడూ తీసుకోలేనటువంటిది. అబ కछु నాథో నా चाहिए मोरे दान दयाल अनुग्रह तोरे फिरति बार महि जो देवा सो प्रसाद में सिर धरि लेवा రామ సియ రామ రామ సియ రామ్. ఏం చెప్తున్నారంటే చూడండి, మీరు గంగా తీరానికి వచ్చారు కాబట్టి నేను ఈ తీరం నుంచి ఆ తీరం దాటించేశాను. నేను మీ దగ్గరికి ఎప్పుడు వస్తానో ఈ భవసాగర్ తాలూకా తీరాన్ని మీరు దాటించాలి. ఇదితో మీ చేతులతో ఉన్నది ఈ భవసాగరం, ఈ సంసార సాగరం, ఈ ప్రకారంగా జన్మమృతి సాగరం నుంచి మీరు నాకు తరించాలి చెప్తున్నారు భగవంతుడు. ఇంకా నీకు సందేహం ఉన్నదా? ఈ ఈ జన్మమృతి సాగరంలో నువ్వు ఇంకా తిరుగుతావని చెప్పేసి ఎప్పుడైతే నువ్వు పాదపద్మాన్ని ప్రక్షాళిస్తూ అప్పుడే నువ్వు దాటిపోవు అని చెప్పడంతో, అయితే ఏం కావాలి, నువ్వు వరం అడుగు, ఏదో ఒకటి తీసుకోవాలి అని చెప్పేసి అంటే అప్పుడు కేవట్ ఏమడుగుతున్నారు అనేది రేపు సస్పెన్స్. కేవట్ ఏం వరం అడిగారు? ఇంత చేసి రామచంద్రమూర్తి వరం అడగమంటే కేవట్ ఏం వరం అడిగారు అనేది మనం రేపు తెలుసుకుందాం. సస్పెన్స్ ఈరోజు చాలా అద్భుతమైన ప్రసంగం. కేవట్ ఏం అడిగి ఇంకా రామచంద్రమూర్తి ముందుకు వెళ్తున్నారు. అనేక లీలలు ఉన్నాయి ఇక్కడ. ఇదేం లీల? ఏం కాండ్? అయోధ్యకాండ్ చాలా అద్భుతంగా ఇంకా ముందుకు బోల్డ్ ఉన్నాయి. ఈ ప్రకారంగా రాముడి తాలూకా గంభీరమైన దుఃఖాన్ని, విషాదాన్ని కొంత హాస్యపదనం చేద్దామని చెప్పేసి కేవట్ తాలూకా ఉద్దేశం. భగవంతుడికి సంతోషించాలి మన తాలూకా కీర్తనతో, మన తాలూకా సేవతో, మన తాలూకా నామజపంతో, మన తాలూకా భగవంతుడికి దర్శనం చేసినా కూడా మనం సుఖం ఇవ్వాలి. ఏ ప్రకారంగా మనం సుఖం ఇవ్వగలమో భగవంతుడికి అదే ఆలోచన ఉండాలి. ఏదో వెంటనే తీసుకెళ్ళి గంగా తీరాన్ని తీసుకుని విడిచిపెట్టగలరు, కానీ భగవంతుడికి నేను కొంత సుఖం ఇవ్వగలను, ఎలాగ ఇవ్వగలను అని అనేక యాక్టివిటీస్ చేసి కేవలం భగవంతుడికి సుఖం ఇచ్చారట. ఆ విషాదాన్ని కొంతసేపు మర్చిపోయినట్టుగా చేసి సుఖం ఇచ్చారట.
సో అందుకే భక్తుల తరగ ముఖ్య ఉద్దేశం ఏంటి? అన్న విలాస శూన్య జ్ఞాన కర్మాది అనావృతం ఆనుకూల్యేన కృష్ణ అనుశీలనం భక్తి ఉత్తమ. కృష్ణుడికి ఏది అనుశీలనం, కృష్ణుడికి ఏదైతే ఆనందం కలుగుతుందో అది భక్తులు ఉత్తమమైన భక్తులు. సో మన సుఖం మన ఆనందం కన్నాను భగవంతుడు ఏ ప్రకారంగా ఆనందిస్తారు. ఈరోజు నేను సమయానికి జపాన్కి వస్తే భగవంతుడు ఆనందిస్తారు, సమయానికి మంగళారతి వస్తే భగవంతుడు ఆనందిస్తారు. ఇప్పుడు టీచర్ అనుకోండి, హెడ్ మాస్టర్ అనుకోండి, స్కూల్ బెల్ కొట్టడం అంటేనే అతను ప్రేయర్కి ప్రజెంట్ అయి ఉంటారు. అటువంటి వ్యక్తి ఆ స్టూడెంట్కి ఆ టీచర్ ఎంత హ్యాపీ ఫీల్ అవుతుంది. కరెక్ట్ స్టూడెంట్ ఇతనికి పంచువాలిటీ ఉన్నది, క్లాస్లో కరెక్ట్గా రావడం, హోంవర్క్స్ కరెక్ట్గా చేయడం, అప్పుడు ఆ టీచర్ ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. ఇది ఏంటి? గౌరా కాలేజ్. ఈ కాలేజ్ ఇది ఏం కాలేజ్? గౌరా కాలేజ్ అంటే చైతన్య మహాప్రభుల కాలేజ్. దీంట్లో అందరూ మన విద్యార్థులు. మనం కూడా సమయానికి ఉండాలి. ఒక్కొక్క క్లాస్, మంగళారతి ఈజ్ వన్ ఆఫ్ ద క్లాస్, కంబైన్డ్ చాంటింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద క్లాస్, హరికథ, ఆరతి, భోగారతి, 8 క్లాసులు ఉంటాయంటే తెలుసా మీకు? 4 క్లాస్ మార్నింగ్, 4 క్లాస్ ఆఫ్టర్నూన్. చదివారు ఎప్పుడైనా? 45 మినిట్స్ ఈచ్ క్లాస్. సో 45 90 90 90 180 180 అంటే ఏంటి? 3 అవర్స్ 3 అవర్స్ 10 మినిట్స్ మార్నింగ్ ఎడ్యుకేషన్ చదివి ఉన్నారా? సో అలాగే ఈవినింగ్ కూడా. సో ప్రతి 45 మినిట్స్ అంటే అటెండ్ అవ్వాలి క్లాస్. మంగళారతి, భోగారతి, శృంగారారతి, సంధ్యారతి, క్లాస్, కంబైన్డ్ చాంటింగ్, ఇటువంటి యాక్టివిటీస్ ఎవరైతే టైంకి టైం వస్తారో అప్పుడు ఆ గౌరా కాలేజీలో ప్రొఫెసర్ ఎవరు? శ్రీమన్ చైతన్య మహాప్రభు, కృష్ణుడు. అతను పెర్ఫెక్ట్నెస్, ఇతను మంచి పెర్ఫెక్ట్ స్టూడెంట్ అని హ్యాపీ ఫీల్ అవుతారు. రాకపోతే వేస్ట్ ఫెలో, వేస్ట్ స్టూడెంట్, సీరియస్నెస్ లేదు. ఆ స్టూడెంట్ ఎప్పుడు కూడాను ఆ ప్రొఫెసర్ దగ్గర, ఆ ప్రిన్సిపల్ దగ్గర ఎప్పుడు కూడా మంచి మార్కులు తీసుకురాలేదు. అందుకే మనం భగవంతుని ముందు మంచి మార్కులు పెట్టుకోవాలంటే, మంచి ఇంప్రెషన్ రావాలంటే మనం కరెక్ట్ టైం టు టైం క్లాస్ అటెండ్ అవ్వాలి. సో ఎవరైతే ఈ కాలేజీలో చదువుతున్నారో, గౌరా కాలేజీలో అట్లీస్ట్ రేపటి నుంచి నన్ను సీరియస్ అవుదాం. మంగళారతి, పాట కీర్తనం, మరి సేవ, భోగారతి, సంధ్యారతి, జప సెక్షన్ అన్ని టైం టు టైం మనం చూస్తే కూడా మనం సంతోషిస్తారు భగవంతుడు. భగవంతుడు సంతోషం విధానమే మన ముఖ్యమైన ప్రధానం. కేవలం ఏ విధంగా సంతోషించారు చూడండి. ఎంత విషాదంలో ఉన్నా కూడా అతను సంతోషించారు. మనం భగవంతుడికి సంతోషించాలంటే మంగళారతి ఎవరెవరు వచ్చే చూద్దాం, చూడు నా కాలేజ్ చదివి కూడా అతను ఇంకా రాలేదు అని అనుకోకూడదు భగవంతుడు. మన గురించి విషాదం అవ్వకూడదు భగవంతుడు. పడుకున్నట్టు ఇంకా లెగలేదు, ఇంకా చేయలేదు అని అనుకోకూడదు. అందుకే టైం టు టైం అందరూ భక్తులు రావాలని కోరుకుంటూ, ఈరోజు భగవంతుడికి కొంత ఆనందం ఇచ్చారు కేవటి కాబట్టి కేవటికి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ, కేవటి గురించి మనం ఈరోజు 2 మినిట్స్ కీర్తన చేసి ఈరోజు కథాకి విరామం చేద్దాం.